హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వాళ్ళు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది. వాళ్ళకి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మీరు ఎప్పుడు చూసినా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. ఈరోజు టాపిక్ ఏమిటంటే పౌర్ణమి ఎనర్జీస్లో మీ పర్సన్ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, మీ గురించి మీ పర్సన్ ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది తెలుసుకోవచ్చు. టెన్ ఆఫ్ పెంటికల్స్, ఏస్ ఆఫ్ వ్యాండ్స్. ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ అయినా అన్మ్యారీడ్ పర్సన్స్ అయినా కూడా మీ పర్సన్ అయితే మీ గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట. చాలా వరకు రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి ఈ వ్యక్తి అనుకుంటున్నట్టయితే కనిపిస్తుంది మనకి. ఏస్ ఆఫ్ వ్యాండ్స్, ద ఫుల్ జడ్జ్మెంట్, టూ ఆఫ్ సోర్స్. చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి. ఐ క్లైమ్ ఇట్ అని చెప్పి కామెంట్లో రాయండి. 5 ఆఫ్ కప్స్, 9 ఆఫ్ పెంటికల్స్, ద స్టార్, 9 ఆఫ్ వ్యాండ్స్, జస్టిస్, నైట్ ఆఫ్ సోర్స్, 5 ఆఫ్ పెంటికల్స్, ఏస్ ఆఫ్ సోర్స్, king of swords, bottom of the deck, page of cups, page of swords, 8 of cups, 3 of pentacles. ఇక్కడ మనకి స్టార్టింగ్ 10 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. అంటే వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళు కప్స్ ఎనర్జీ వచ్చింది. కర్కాటకం, వృచ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారనమాట. అలాగే ఇక్కడ మనకి వ్యాన్స్ ఎనర్జీ, ఏస్ ఆఫ్ వ్యాన్స్, మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు సోర్స్ ఎనర్జీ, ఏస్ ఆఫ్ సోర్స్, మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారనమాట. అన్ని రాశుల వరకు కూడా ఈ మొత్తం రీడింగ్ అనేది రీచ్ అవుతుంది. ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ అయినా అన్మ్యారీడ్ పర్సన్స్ అయినా ఎవరైతే మీ రిలేషన్ అనేది బ్రేక్ అయిపోయిందో, అంటే ఇక్కడ థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల ఇక్కడ మీ రిలేషన్ అనేది బ్రేక్ అయినట్టయితే మనకి ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. అంటే మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ మాటలు వినడం కానీ, అంటే ఎవరైనా కూడా అవ్వచ్చు అనమాట. ఇక్కడ థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది మీ రిలేషన్ అనేది బ్రేక్ అయిపోవడానికి కారణం. ప్రజెంట్ ఏంటంటే మీ పర్సన్ చాలా వరకు ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నారు. మీ రిలేషన్ విషయంలో ఏదో ఒక డిసిషన్ అనేది తీసుకోవాలి అని చెప్పి ఆలోచిస్తున్నట్టయితే కనిపిస్తుంది అనమాట. చాలా వరకు ఈ వ్యక్తి ఏంటంటే ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్లో చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట. అంటే ఈ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి, మళ్ళీ మీ రిలేషన్ అనేది ఏస్ ఆఫ్ వ్యాండ్స్ అంటే మళ్ళీ రీయూనియన్ చెయ్యాలి అని చెప్పి ఈ వ్యక్తి అనుకుంటున్నట్టు ఇక్కడ మనకి కనిపిస్తుంది. బట్ ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీరు ఈ వ్యక్తి రిలేషన్ అనేది యాక్సెప్ట్ చేస్తారో లేదో అనే కన్ఫ్యూజ్నెస్లో కూడా ఉన్నట్టయితే మనకి కనిపిస్తుంది అనమాట. 2 ఆఫ్ సోర్స్ అంటే తనకి హోప్ లేదనమాట. ఎందుకంటే ఫాస్ట్లో ఈ వ్యక్తి వల్ల మీరు చాలా వరకు ఇక్కడ సఫర్ అయ్యారు, చాలా బోర్డన్గా ఫీల్ అయ్యారు ఈ వ్యక్తి రిలేషన్ వల్ల. ఈ వ్యక్తి మీ విషయంలో కూడా చాలా వరకు రూడ్గానే బిహేవియర్ చేశారనమాట. అంటే మీరు ఈ వ్యక్తికి ఎంత ప్రేమ చూపించారో ఈ వ్యక్తి మీకు ఆ ప్రేమ అనేది అందివ్వలేదు అనేది మనకైతే కనిపిస్తుంది అనమాట చాలా వరకు. అందుకే ఇప్పుడు మీ లైఫ్లోకి వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదా అనే కన్ఫ్యూజనెస్లో ఉన్నారు అనేది అయితే ఎక్కువగా కనిపిస్తుంది. యాక్షన్ తీసుకోవాలని ఉంది ఈ వ్యక్తికి 9 ఆఫ్ వ్యాండ్స్. బట్ ఏంటంటే యాక్షన్ తీసుకుంటే మీరు యాక్సెప్ట్ చేయకపోతే మళ్ళీ చాలా బోర్డన్గా ఫీల్ అవ్వాల్సి వస్తుందేమో, ఈ విధంగా కూడా ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నట్టు మనకైతే కనిపిస్తుంది అనమాట. చాలా వరకు ఈరోజు ఏంటంటే ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్లో మీ పర్సన్ ఏదో ఒక రకంగా మళ్ళీ మీ రిలేషన్లోకి రావాలి. ఫాస్ట్లో
మీ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయి ఏ విధంగా అయితే ఇక్కడ వేరే వారి రిలేషన్‌లోకి వెళ్ళడం కానీ, లేదంటే మిమ్మల్ని దూరం చేసుకొని తనకు నచ్చినట్టు తన లైఫ్ అనేది లీడ్ చేయడం కానీ చేశారు కదా! ఇక్కడ 9 ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ మనీ గురించి కూడా ఎక్కువగా ఈ వ్యక్తి మిమ్మల్ని దూరం చేసుకున్నట్టయితే మనకి కనిపిస్తుందనమాట. చాలా వరకు ఈ వ్యక్తి ఏంటంటే మీతో ఉన్న టైంలో మీరు ఎంత ప్రేమ చూపిస్తే అంత ప్రేమ అనేది ఈ వ్యక్తి నుంచి మీరెప్పుడూ పొందలేదు. అలాగే ఏదైనా కూడా ఇక్కడ మీరు చూపించిన కేరింగ్ అవ్వచ్చు, ఏదైనా కూడా ఈ వ్యక్తి నుంచి మీరెప్పుడూ కూడా అది ఫీల్ అవ్వలేదనమాట. ఎప్పుడు కూడా ఏ విషయాలు కూడా ఈ వ్యక్తి మీకు అంతగా షేర్ చేసిందయితే లేదు అనేది కనిపిస్తుంది. ఎప్పుడు కూడా మీ విషయంలో చాలా రూడ్‌గానే ఉండేవారనమాట. అంటే మిమ్మల్ని పట్టించుకోలేనట్టుగా. అంటే మీరు ఎంత ఎక్కువగా ఈ వ్యక్తి విషయంలో రిక్వెస్ట్ చేస్తూ తనతో మాట్లాడడానికి పదే పదే మీరు ట్రై చేస్తూ ఉన్నా కూడా ఈ వ్యక్తి మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ, అవాయిడ్ చేస్తూనే ఉండేవారనమాట. చాలా తక్కువ ఇంట్రెస్ట్ అనేది మీపై చూపించినట్టయితే మనకి కనిపిస్తుందనమాట. అంటే ఈ వ్యక్తి స్టార్టింగ్‌లో మీ విషయంలో ఎంత అట్రాక్షన్‌తో ఫీల్ అయ్యారో, కొన్ని రోజుల తర్వాత ఈ వ్యక్తిలో ఆ అట్రాక్షన్ అనేది తగ్గింది, ఇంట్రెస్ట్ అనేది తగ్గిందనమాట. అంటే తను వేరే అదర్ పర్సన్స్‌కి ఇచ్చే ఇంపార్టెన్స్ కూడా మీకు ఇచ్చేవారు కాదు. మీకు ఆ టైం అనేది ఇచ్చేవారు కాదు అనేది కనిపిస్తుందనమాట చాలా వరకు. ఈ వ్యక్తి కోసం, ఈ వ్యక్తితో మాట్లాడడం కోసం, ఈ వ్యక్తిని మీట్ అవ్వడం కోసం మీరైతే చాలా వెయిట్ చేశారు అనేది కూడా మనకిక్కడ కనిపిస్తుందనమాట. అంటే ఈ వ్యక్తి మీ రిలేషన్ అనేది జస్టిస్ చేస్తారు. మీకు న్యాయం చేస్తారు అని చెప్పి మీరు అనుకున్నారనమాట పాస్ట్‌లోని. ఇప్పుడు అదే ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. ఎందుకంటే పాస్ట్‌లో ఈ వ్యక్తి వల్ల మీరు ఇంత సఫర్ అయినప్పుడు మిమ్మల్ని చాలా వరకు కేర్ చేయకుండా ఎంత బాధ పెట్టాలో అంత బాధ పెట్టినందుకు. అంటే అసలు కేర్ చేయలేదన్నమాట. మీరు ఎంత మదర్ నేచర్‌తో ఉన్నా అంటే ఈ వ్యక్తి మిమ్మల్ని ఎంత బాధ పెడుతున్నా మీరు అంతకు మించి ప్రేమని ఈ వ్యక్తికి చూపిస్తున్నా కూడా ఈ వ్యక్తి మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూనే ఉన్నారనమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా తలుచుకుంటున్నారు ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్‌లోనే. అంటే మీ దగ్గరికి వస్తే పాస్ట్‌లో ఈ విధంగా మీతో బిహేవియర్ చేసిన పర్సన్‌ని మీరు ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారు? అని ఈ వ్యక్తి అయితే ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నట్టు మనకి కనిపిస్తుందనమాట. ఇక్కడ యాక్షన్ తీసుకోవడానికి కూడా చాలా బోర్డన్‌గా ఫీల్ అవుతున్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ అయినా, అన్‌మ్యారీడ్ అయినా, ఫీమేల్ అయినా, మేల్ అయినా కూడా. ఈ వ్యక్తి మళ్ళీ మీ దగ్గరికి, మీ లైఫ్‌లోకి రావాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఆహ్, ఎక్కువగా ఆలోచిస్తున్నారనమాట. చాలా వరకు ఎమోషనల్‌గా కూడా ఫీల్ అవుతున్నారు అనేదైతే మనకి కనిపిస్తుందనమాట. ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్‌లో అయితే మీ పర్సన్ మీ గురించి చాలా ఓవర్‌గానే ఆలోచిస్తారు. ఎమోషనల్‌గా కూడా ఫీల్ అవుతారు. ఈ రోజంతా కూడా మీకు కూడా చాలా వరకు ఈ వ్యక్తిని ఎంత అవాయిడ్ చేయాలి, తన ఆలోచనని ఎంత దూరం పెట్టాలి అని చెప్పి ట్రై చేసినా కూడా మీకు కూడా చాలా వరకు ఈ వ్యక్తి ఆలోచనలనేవి వస్తూనే ఉంటాయన్నమాట. ఎందుకంటే మీ పర్సన్ మీ గురించి చాలా ఎమోషనల్ అవుతున్నారు. ఎమోషనల్‌గా తనని తను బ్యాలెన్స్ చేసుకోలేని సిట్యుయేషన్‌లో ఉన్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా! 2 కార్డ్స్ వచ్చాయి మనకి. అంటే ఈ వ్యక్తి చాలా వరకు ఇక్కడ ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్‌లో తన ఆలోచనలన్నీ కూడా డివైన్‌కి కనెక్ట్ అయ్యి ఉంటాయన్నమాట. దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తి చాలా వరకు లో ఎనర్జీస్‌లోకి వెళ్ళిపోతారంటే మీకు సంబంధించిన ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉంటాయన్నమాట ఈ వ్యక్తికి. అంటే పాస్ట్‌లో నా పర్సన్‌ని నేను మోసం చేశాను, చీట్ చేశాను, ఎమోషనల్‌గా బాధ పెట్టాను. బట్ ఇప్పుడు మళ్ళీ నేను నా పర్సన్ దగ్గరికి వెళ్ళాలి. అంటే చూస్తున్నారు కదా! నైట్ ఆఫ్ సోర్స్ అంటే ఎంత ఫాస్ట్‌గా మీ దగ్గరికి రావాలి అని చెప్పి ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారో ఈరోజు. అంటే మీ లైఫ్‌లోకి రావాలి, ఒక స్టెప్ అనేది తీసుకోవాలి. రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేయాలి. మిమ్మల్ని తన సొంతం చేసుకోవాలి. ఎందుకంటే పాస్ట్‌లో మీరు ఎప్పుడు కూడా మీ పర్సన్‌ని తన సొంతంగా మీరైతే ఫీల్ అయ్యేవారనమాట. అంటే మీరు మీ పర్సన్‌ని తన సొంత వారుగానే మీరైతే ఫీల్ అవుతూ ఉండేవారు. బట్ ఇప్పుడు ఎప్ బట్ మీ పర్సన్ ఏంటంటే ఎప్పుడు కూడా మిమ్మల్ని ఆ విధంగా ఫీల్ అవ్వలేదనమాట. అంటే తన హద్దుల్లో తను ఉంటూ, తనని తను డిఫెండ్ చేసుకుంటూ, మీ విషయంలో తను ఏ విధంగా ఉండాలి, ఎంతవరకు ఎఫర్ట్స్ పెట్టాలి, ఎంతవరకు మీకు కేర్ చేయాలి. ఈ విధంగానే ఈ వ్యక్తి అయితే పాస్ట్‌లో అనుకున్నారనమాట. ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే మీ దగ్గరికి రావాలి. పాస్ట్‌లో మీకు ఇవ్వలేనంత లవ్ అనేది మళ్ళీ మీకు తిరిగివ్వాలి. మీరు పాస్ట్‌లో ఎంత ప్రేమను చూపించారో ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్‌లోకొచ్చి అంత ప్రేమని ఈ వ్యక్తి మీకు చూపించాలి. పాస్ట్‌లో
ఈ వ్యక్తి మీ విషయంలో కింగ్ ఆఫ్ సోర్స్ అంటే చాలా రూడ్‌గా, చాలా స్ట్రాంగ్‌గా ప్రతి చిన్న విషయానికి ఆర్గ్యుమెంట్ చేస్తూ అంటే ఇక్కడ మీరు ఏదైనా మాట్లాడాలి అని ఉన్నా కూడా భయపడేవారనమాట. ఈ వ్యక్తి ఏ విధంగా రియాక్ట్ అవుతారో, ఏ విధంగా అర్థం చేసుకుంటారో, ఈ విధంగా మీరు భయపడేవారనమాట. ఎందుకంటే మీరు ఎంత సున్నితంగా మాట్లాడినా కూడా ఈ వ్యక్తి ఏంటంటే దాన్ని రాంగ్‌గానే అర్థం చేసుకుంటూ ఉండేవారనమాట ఈ వ్యక్తి. ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే మళ్ళీ మీ లైఫ్‌లోకొచ్చి పేజ్ ఆఫ్ కప్స్ అంటే చాలా ఎమోషనల్‌గా మీ దగ్గర బెండ్ అయ్యి ఉండాలి. అంటే పాస్ట్‌లో ఈ వ్యక్తి మీకు ఏవైతే ఇవ్వలేదో అవన్నీ కూడా మళ్ళీ మీ లైఫ్‌లోకొచ్చి అవన్నీ మీకు ఇవ్వాలి. ఆ మదర్ నేచర్ అనేది, ఆ ప్రేమ అనేది మీకు చూపించాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట. మిమ్మల్ని తన సొంతం చేసుకోవాలి. మీరంటే మీ పర్సన్‌కి చాలా లవ్ ఉంది. అంటే మీపై ప్రెజెంట్ తనకి అన్‌కండిషనల్ లవ్ ఉంది అని చెప్పి మీ దగ్గరికొచ్చి మిమ్మల్ని మీట్ అయ్యి చెప్పాలి. ఈ విధంగా ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నట్టయితే మనకి కనిపిస్తుందనమాట. చాలా వరకు ఈ వ్యక్తి ఏంటంటే మీ దగ్గరికి ఎంత ఫాస్ట్‌గా రావాలి అని చెప్పి ఆలోచిస్తున్నారో నైట్ ఆఫ్ సోర్స్. ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్‌లోని ఏస్ ఆఫ్ సోర్స్ మళ్ళీ రావాలా వద్దా? అంటే మీతో మాట్లాడాలా వద్దా? అనే కన్‌ఫ్యూజనెస్‌లో కూడా ఉన్నట్టు మనకి కనిపిస్తుందనమాట. టూ ఆఫ్ సోర్స్ అంటే ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్‌లో మీ పర్సన్ ఆలోచనలనేవి చాలా ఎక్కువగానే ఉన్నాయి మీ విషయంలోని అనేదైతే మనకి కనిపిస్తుంది. చాలా వరకు ఇక్కడ ఏంటంటే సోర్స్ ఎనర్జీ అనేది కనిపిస్తుందనమాట. మళ్ళీ మీ దగ్గరికి వస్తే గనక యాక్షన్ తీసుకుంటే అంటే పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్యన చాలా గొడవలనేవి, డిస్కషన్స్ అనేవి జరిగాయనమాట. 3 ఆఫ్ పెంటికల్స్ అంటే వేరే అదర్ పర్సన్స్ గురించి. అంటే మీ ఇద్దరి మధ్యన ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళ గురించి మీ రిలేషన్ అనేది బ్రేకప్ అయింది కదా! మీ ఇద్దరు కూడా సెపరేషన్ అయిపోయారు కదా! వాళ్ళ గురించి పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్యన చాలా గొడవలనేవి జరిగాయనమాట. ప్రెజెంట్ మళ్ళీ ఒకవేళ మీ లైఫ్‌లోకి వస్తే పాస్ట్‌లో ఏదైతే జరిగిందో అది మళ్ళీ స్టార్ట్ అవుతుందేమో. మళ్ళీ గొడవలేమైనా స్టార్ట్ అవుతాయేమో అనే కన్‌ఫ్యూజనెస్‌లో కూడా ఈ వ్యక్తి ఉన్నట్టు కనిపిస్తుందనమాట యాక్షన్ తీసుకోవడానికి. చాలా బర్డెన్‌గా అయితే ఫీల్ అవుతున్నారు. ఈ వ్యక్తి హ్యాపీగా ఏమీ లేరనమాట. చాలా లోన్లీ ఫీలింగ్‌తో చాలా ఎమోషనల్‌గా ఈ వ్యక్తి ఏంటంటే తనని తను డిఫెండ్ చేసుకోలేని సిట్యుయేషన్‌లో ఉన్నట్టు మనకి కనిపిస్తుంది. అంటే పాస్ట్‌లో మీరు మీ పర్సన్, మీ ప్రపంచం అని చెప్పి మీరనుకున్నారు. అంటే మీ పర్సన్ తోటే మీ లైఫ్. మీ పర్సనే మీ లోకం. అంటే మీ లైఫ్‌లో ఎటువంటి హ్యాపీనెస్ ఉన్నా కూడా అది మీ పర్సన్ వల్లే. ఈ విధంగా మీరైతే అనుకున్నారు కదా! ఇప్పుడు ఈ వ్యక్తి కూడా సేమ్ అదే రకంగా ఆలోచిస్తున్నారనమాట. ఇప్పుడు మీ దగ్గరికొచ్చి మీరే తన ప్రపంచం, మీరే తన లోకం. మీతోనే తన హ్యాపీనెస్. అంటే మీతో ఉంటేనే తను హ్యాపీగా ఉంటారు. తన లైఫ్‌లో ఎవరు ఉన్నా కూడా మీతో ఉన్నంత హ్యాపీగా అయితే ఈ వ్యక్తి ఉండరు అనే విషయం మీకు చెప్పాలి అని ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట. పేజ్ ఆఫ్ కప్స్. అది కూడా చాలా రిక్వెస్టెడ్‌గా. అంటే మీ లైఫ్‌లో నుంచి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత 5 ఆఫ్ పెంటికల్స్, 8 ఆఫ్ కప్స్. ఇక్కడ మనీ కారణం అవ్వచ్చు, లేదంటే వేరే ఏ అదర్ రీజన్స్ అయినా అవ్వచ్చనమాట. మీ లైఫ్‌లో నుంచి ఈ వ్యక్తి వెళ్ళిపోయినా కూడా ఇక్కడ ప్రెజెంట్ ఏంటంటే తను కూడా చాలా ఎమోషనల్‌గా బాధపడుతున్నారు అనేది మనకి కనిపిస్తుంది. మీ ఎమోషన్స్‌ని పట్టించుకోకుండా ఈ వ్యక్తి మిమ్మల్ని బాధపెట్టినందుకు అనేది తెలుస్తుందనమాట చాలా వరకు. ఈ వ్యక్తి ఏంటంటే మళ్ళీ తిరిగి వచ్చి మీ రిలేషన్‌కి జస్టిస్ చేయాలి. అంటే మీకు న్యాయం చేయాలి అని చెప్పి ఈ వ్యక్తి అనుకుంటున్నారనమాట. చాలా వరకు ఈ వ్యక్తి ఏంటంటే ఇక్కడ పేజ్ ఆఫ్ సోర్డ్స్ అంటే ఇక్కడ మిమ్మల్ని గమనించడం. అంటే దూరంగా ఉండి మీరేం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అని చెప్పి మిమ్మల్ని గమనిస్తూ ఉంటున్నారు. అలాగే ఇక్కడ చాలా వరకు కొంతమందయితే మిమ్మల్ని ఫాలో చేయడం కానీ, ఇక్కడ సోషల్ మీడియాలో అవ్వచ్చు, ఎక్కడైనా కూడా మీ గురించి తెలుసుకుంటూ, మిమ్మల్ని ఫాలో అవుతూ, మీ గురించి ఆలోచనలనేవి చేస్తున్నారు అనేది మనకి ఎక్కువగా కనిపిస్తుందనమాట. అంటే ఇక్కడ మీ దగ్గరికి వచ్చి తన లవ్‌ని మీకు ప్రపోజల్ చెయ్యాలి. బట్ మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? ఎందుకంటే మీ నుంచి ఎటువంటి యాక్షన్ మూవ్‌మెంట్ అనేది లేదు. మీరు ఎటువంటి డెసిషన్ అనేది ఈ వ్యక్తి విషయంలో ప్రెజెంట్ అయితే తీసుకోవట్లేదు. ఎటువంటి స్టెప్ తీసుకోవట్లేదు. మీ లైఫ్‌లో మీరైతే 9 ఆఫ్ పెంటికల్స్. మీ గురించి మీరు మాత్రమే ఆలోచించుకుంటూ ప్రెజెంట్ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు. బట్ ఈ టైంలో మీరు
ఈ వ్యక్తిని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు, తను మీకు ప్రపోజల్ చేస్తే గనక ఈ విధంగా కూడా ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు అనేది అయితే కనిపిస్తుందనమాట. చాలా వరకు ఈ వ్యక్తి ఎమోషనల్‌గా మీ విషయంలో అయితే ఫీల్ అయ్యారు. ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్‌లో మీ గురించి ఎక్కువగా ఆలోచనలనేవి కూడా చేశారు అనేదైతే మనకి కనిపిస్తుందనమాట. చాలా వరకు రిలేషన్ అనేది రీయూనియన్ చెయ్యాలి. మళ్ళీ మిమ్మల్ని సొంతం చేసుకోవాలి. పాస్ట్‌లో ఈ వ్యక్తిని మీరు ఏ విధంగా అయితే తన సొంతం అని చెప్పి ఫీల్ అయ్యారో, ఇప్పుడు మీ పర్సన్ కూడా మిమ్మల్ని తన సొంతంగా ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని సొంతం చేసుకోవాలి అని చెప్పి ఎమోషనల్‌గా మీ గురించి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. మిమ్మల్ని మీట్ అవ్వడం కోసం అనేదైతే మనకి కనిపిస్తుందనమాట. మూన్ ఎనర్జీస్ కూడా చెక్ చేయొచ్చు. చూసారు కదా, ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్లో మీ పర్సన్ అయితే చాలా వరకు హీల్ అవుతున్నారనమాట. ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్లో హీల్ అయ్యే టైం అనేది మీ పర్సన్లో వచ్చింది అనేది మనకి కనిపిస్తుంది. మీ లైఫ్లో మీరు ఏదైతే పోగొట్టుకున్నారో, అలాగే ఈ వ్యక్తి తన లైఫ్లో ఏదైతే మిస్ చేసుకున్నారో మళ్ళీ దాన్ని పొందడానికి తిరిగి రావాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట. తను ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి, మీరు యాక్సెప్ట్ చేయాలి, తనని అర్థం చేసుకోవాలి, అంటే నమ్మాలి. ఇక్కడ పాస్ట్లో తను చేసింది చీటింగ్ ఏదైతే ఉందో అదంతా కూడా ఈ వ్యక్తి మీకైతే చెప్తారనమాట. అంటే మిమ్మల్ని ప్రాధేయపడి బ్రతిమలాడి అపాలజీ అనేది చెప్తారు. బట్ ఇప్పటి నుంచి తను మీ విషయంలో చాలా జెన్యూన్గా అన్కండిషనల్ లవ్తో ఉన్నారు అని చెప్పి ఈ వ్యక్తి ఏవైతే వచ్చి చెప్తారో మిమ్మల్ని మీట్ అయ్యి అవన్నీ కూడా మీరు నమ్మాలి అని ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారనమాట. మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి, మీతో రిలేషన్ అనేది హ్యాపీగా ఉండాలి. మీ లైఫ్లోకి రావడమే మీ పర్సన్ డ్రీమ్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది ఫుల్ మూన్ ఎనర్జీస్లోని. ఎందుకంటే ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్లో మీ పర్సన్కి చాలా వరకు ఊపిరి ఆడలేనంతగా ఈ వ్యక్తి ఏంటంటే చాలా బర్డన్గా ఫీల్ అవుతున్నారనమాట. ఏమీ హ్యాపీగా ఫీల్ అవ్వట్లేదు. చాలా లో ఎనర్జీస్లోకి వెళ్ళిపోయారు. అంటే మీ గురించి తను ఆలోచిస్తూ తను చాలా వరకు ఇక్కడ సఫర్ అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుందనమాట. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు అనేది కూడా కనిపిస్తుంది. అంటే మీ లైఫ్లోకి వస్తేనే తను హ్యాపీగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. అదే తన డ్రీమ్. ప్రజెంట్ మీకు దూరంగా ఉండడం వల్ల తనకేంటంటే తన ఊపిరి అనేది ఆగిపోయినంతగా ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారనమాట. చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి మీకు దూరంగా ఉండడం అనేది. ఈ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి అయితే కన్ఫామ్గా వస్తారనమాట మీకు కమిట్మెంట్ ఇవ్వడం కోసం. బట్ ఆ వ్యక్తి మీకు కమిట్మెంట్ ఇస్తాను అని చెప్పి మీ దగ్గరికి వస్తే ఈ వ్యక్తిని మీరు నమ్ముతారో లేదో అనే డౌట్ కూడా ఉంది అని చెప్పాం కదా రీడింగ్లో. సేమ్ మనకి మూన్ ఎనర్జీస్లో కూడా అదే ఉంది. మీరు ఈ వ్యక్తిని ఏమైనా టెస్ట్ చేస్తారేమో ఈ కమిట్మెంట్ విషయంలోని అనేది ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారనమాట. అంటే ఈ వ్యక్తి మీ దగ్గరికి రాగానే మీరు వెంటనే యాక్సెప్ట్ చేయరు, చాలా వరకు ఈ వ్యక్తిని టెస్ట్ చేస్తారు అని చెప్పి వ్యక్తి ఫీల్ అవుతున్నారు అనేది కనిపిస్తుంది. ఈ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీతో రొమాంటిక్ సైకిల్ అనేది మళ్ళీ స్టార్ట్ చేయాలని చెప్పి ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారనమాట ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్లోని. మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది కూడా చెక్ చేయొచ్చు. ఎప్పటికల్లా తీసుకుంటారు. చూసారు కదా, నైట్ ఆఫ్ సోర్స్ మనకి అన్నీ కూడా 2 కార్డ్స్ వస్తున్నాయి అనమాట. ఈ వ్యక్తి చాలా ఫాస్ట్గా మీ దగ్గరికి రావాలి అని చెప్పి ఆలోచనలు అనేవి చేస్తున్నట్టు కనిపిస్తుంది మనకి 2 కార్డ్స్ అన్నీ కూడా 2 కార్డ్స్. డివైన్కి కనెక్ట్ అయి ఉన్నారనమాట ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్లోని. మీ రిలేషన్ అనేది మళ్ళీ రీయూనియన్ చేయాలని చూస్తున్నారు కదా ఎంత అక్యురేట్గా వస్తున్నాయో. ఎందుకంటే చాలా బోర్డన్గా ఫీల్ అవుతున్నారు. మీకు దూరంగా ఉండడం ఈ వ్యక్తికి ఏమీ హ్యాపీగా లేదు. అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి, మీకైతే కమిట్మెంట్ ఇస్తారనమాట ఈ వ్యక్తి. ఇక్కడ 4 వీక్స్ అవ్వచ్చు, 4 మంత్స్ టైం పట్టొచ్చు అనమాట. మీ దగ్గరికి అయితే వస్తారు, యాక్షన్ తీసుకుని డిసిషన్ అనేది తీసుకుంటారనమాట. కన్ఫర్మ్గా సక్సెస్ చేస్తారు మీ రిలేషన్ అనేది. అలాగే ఏంజల్స్ సజెషన్స్ కూడా అడిగి తెలుసుకోవచ్చు ఈ వ్యక్తి విషయంలోనే. మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు. మేబీ ఒకవేళ ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వస్తే కనుక మీరు నమ్మొచ్చు ఈ వ్యక్తిని. ట్రస్ట్ మీ. రిలేషన్ అనేది సక్సెస్ చేయండి.
కొన్ని వారాల్లో మీ పర్సన్ మీ దగ్గరికి అయితే వస్తారు. బట్ ఇప్పుడైతే కరెక్ట్ టైం అయితే కాదు ఇది. మనకి సేమ్ అదే కదా వచ్చింది, 4 వీక్స్ ఆర్ 4 మంత్స్. ఏంజెల్స్ కూడా సేమ్ అదే ఇస్తున్నారనమాట మనకి ఎనర్జీస్. ఇదేనండి వాళ్ళ రీడింగ్. ఇది జనరల్ రీడింగ్. మనకి జనరల్ రీడింగ్‌లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. ఫుల్ మూన్ ఎనర్జీస్‌లో మీ పర్సన్ అయితే చాలా వరకు మీ గురించి, మీ రిలేషన్ అనేది రీయూనియన్ చేయాలి అని చెప్పి ఆ ఎనర్జీస్‌లో ఉన్నట్టయితే మనకి కనిపిస్తుందనమాట. చాలా వరకు మీకు కూడా ఈ రోజంతా కూడా చాలా లో ఎనర్జీస్‌లోకి వెళ్ళిపోతారు. ఎక్కువగా మీ పర్సన్ గురించి మీరు ఆలోచనలనేవి చేస్తూ ఉంటారనమాట. అందరూ కూడా తప్పకుండా యూనివర్స్‌కి మేనిఫెస్టింగ్ చేసుకొని గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. ఐ క్లెయిమ్ ఇట్ అని చెప్పి కామెంట్‌లో రాయండి. ఎంతమందికి రెజొనేట్ అయిందనేది కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.